నమస్తే, నా పేరు డాక్టర్ సత్యప్రసాద్ బాల్కి, ట్రూవిజన్ ఐ హాస్పిటల్లో మెడికల్ డైరెక్టర్. ఇవాళ నేను మాట్లాడుకోబోయే టాపిక్ మీతోని చాలా కామన్గా అయ్యే ఐ ఇన్ఫెక్షన్స్ అనమాట. కామన్ ఐ ఇన్ఫెక్షన్స్లో మనకి నార్మల్గా చూసేది కంటి రెప్పలలో స్టై అని అంటాము, లేదా పులిపిరి అని కూడా అంటుంటారు. ఇది స్వెల్లింగ్, ఈ స్టైల్ అనే ఏందనమాట, మనకి కంటి రెప్పలకి ఇన్ఫెక్షన్ అయినప్పుడు రెప్పలు స్వెల్లింగ్ అయ్యి బాగా రెడ్ అయ్యి పెయిన్ కావడం, కొన్ని ప్రాబ్లమ్స్లో మనకి ఊసుల్లాగా రావడం కూడా చూస్తుంటాము. డిశ్చార్జ్ అని కూడా అంటుంటారు. ఇది స్టై. దీని ట్రీట్మెంట్ కూడా యాంటీబ్యాక్టీరియల్ లేదా యాంటీబయాటిక్ ఐ డ్రాప్స్, ఆయింట్మెంట్, టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతుంది. ఇంకొక కామన్గా చూసే ఐ ఇన్ఫెక్షన్ అనేది కంజంక్టివైటిస్. కంజంక్టివైటిస్ అంటే కామన్గా మెడ్రాస్ ఐ కూడా అని అంటుంటాం, లేదా కళ్ళ కలక అని కూడా అంటాం. ఇది సీజనల్గా వస్తుంటుంది. ఒక్కొక్కసారి వెదర్ వేరియేషన్ ఉన్నప్పుడు సీజనల్గా వస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు లేదా బ్యాక్టీరియల్. కానీ దీంట్లో ప్రాబ్లం మెయిన్ ఏంటంటే చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంటుంది అనమాట. పర్సన్ టు పర్సన్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంటుంది. కానీ దీనికి ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకోకపోతేనే దీని ప్రాబ్లమ్స్ మెయిన్గా స్టార్ట్ అవుతుంది. ట్రీట్మెంట్కి ఐ డ్రాప్సే కానీ టాబ్లెట్సే కానీ రెస్పాన్స్ చాలా బాగుంటుంది. కానీ ఇన్కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం ఇది మళ్ళీ రికరెన్స్గా రావడము, చూపును తగ్గియడం కూడా చూస్తుంటాము. దీనికి వచ్చే కామన్ సిమ్టమ్స్ కళ్ళు ఎర్రబడము, కళ్ళు నొప్పి కావడము, కళ్ళకి ఊసులు లేదా వాటర్ కారడము చూస్తుంటాం.